అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఇప్పటికే కొందరు భారతీయులను పంపించిన అగ్రరాజ్యం మరికొందరిని భారత్కు పంపించింది. ఈ క్రమంలో రాత్రి C-17 గ్లోబ్ మాస్టర్ విమానం పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ అయింది. ఈ విమానంలో 119 మంది భారతీయులు తిరిగి వచ్చారు. వీరిని వాళ్ళ ఇళ్లకు పంపనున్నారు. ఇవాళ మరో విమానంలో మరికొందరు ఇండియన్స్ రిటర్న్ కాబోతున్నారు. దీంతో విమానాశ్రయం దగ్గర పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 119 మందితో అమెరికా నుంచి బయలుదేరిన C-17 గ్లోబ్ మాస్టర్ విమానం రాత్రి 11:40 అమృత్సర్కు చేరుకుంది. ఈ 119 మంది వలసదారుల్లో 69 మంది పంజాబ్, 33 మంది హర్యానా, 8 మంది గుజరాత్ వారుండగా యూపీకి చెందిన వారు 3, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందిన వారు 2 చొప్పున ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. డిపోర్టేషన్ ఆపరేషన్లో భాగంగా ఈ నెల 5న మొదటి విమానం 104 మంది భారతీయులతో అమృత్సర్ చేరుకోగా నిన్న రాత్రి 119 మందితో రెండో విమానం వచ్చింది. ఇవాళ మరో విమానం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే 2 విమానాలు అమృత్సర్లో దిగటం చర్చనీయాంశమైంది. అమెరికా నుంచి వచ్చే ఈ విమానాలు అమృత్సర్లోనే దించుతున్న కేంద్ర ప్రభుత్వంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అమెరికా నుంచి అక్రమ వలసదారులను భారత్కు తిరిగి పంపిస్తోంది అమెరికా. నిన్న రాత్రి రెండో విమానం C-17 గ్లోబ్ మాస్టర్ అమృత్సర్లో ల్యాండ్ అయింది. అంతలో 119 మంది భారత్కు తిరిగి వచ్చారు. మొదటి విమానంలో 104 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి రాగా నిన్న మరో విమానం ల్యాండ్ అయింది. అయితే ఇవాళ ఇంకొక విమానం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. భారతీయులతో విమానం పంజాబ్లోని అమృత్సర్కు చేరుకుంది. ఇవాళ వారి వివరాలు సేకరించి వారి ఇళ్లకు పంపనున్నారు పోలీసులు.